ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని పవిత్ర వాక్యం యెషయా 56 అధ్యాయం 7 వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను. ఈ వాక్యం ఎంత అద్భుతమైనదో గమనించండి. దేవుడు మనల్ని తన సన్నిధిలోకి పిలుస్తున్నాడు. కేవలం పిలవడమే కాదు, తన ప్రార్థన మందిరంలో ఆనందాన్ని అనుభవింపజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు మనసు చాలా భారంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, మనుషుల చేత నిరాకరణ, ఇవి అన్నీ మన హృదయాన్ని బాధిస్తాయి. అలాంటి సమయంలో మనకు కావలసింది ఒకే ఒక స్థలం, దేవుని సన్నిధి. ప్రార్థన మందిరం అనేది కేవలం ఒక భవనం కాదు. అది దేవునితో మాట్లాడే స్థలం. మన హృదయం దేవుని ఎదుట తెరుచుకునే స్థలం. కన్నీళ్లు ప్రార్థనగా మారే స్థలం. దేవుడు చెబుతున్నాడు, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను. అంటే నీవు ఏడుస్తూ వచ్చినా, నవ్వుతూ వెళ్తావు. భారంతో వచ్చినా, శాంతితో వెళ్తావు. నిరాశతో వచ్చినా, ఆశతో తిరిగి వెళ్తావు. ఇది దేవుని వాగ్దానం. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనలో మార్పు ఉంది. ప్రార్థనలో స్వస్థత ఉంది. ప్రార్థనలో విమోచనం ఉంది. చాలామంది ఇలా అంటారు, నేను చాలా ప్రార్థించాను, కానీ సమాధానం రాలేదు. కానీ గుర్తుంచుకోండి, ప్రార్థన వృథా కాదు. దేవుడు ప్రతి కన్నీటిని చూస్తాడు. ప్రతి మాటను వింటాడు. ప్రతి నిట్టూర్పును అర్థం చేసుకుంటాడు. ఆయన సమయం వచ్చినప్పుడు అద్భుతం జరుగుతుంది. హన్నా అనే స్త్రీని గుర్తు చేసుకోండి. ఆమె హృదయం బాధతో నిండిపోయింది. సంతానం లేకపోవడం వల్ల ఎంతో అవమానం అనుభవించింది. కాని ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. ఆమె కన్నీళ్లతో ప్రార్థించింది. ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని తాకింది. దేవుడు ఆమెను ఆనందింపజేశాడు. సమూయేలు అనే కుమారుని ఇచ్చాడు. అదే దేవుని పని. అదే ప్రార్థన శక్తి. ఈ రోజు నీవు కూడా హన్నాలా ఉండవచ్చు. నీ హృదయంలో చెప్పలేని బాధ ఉండవచ్చు. మనుషులకు చెప్పలేని కన్నీళ్లు ఉండవచ్చు. కాని దేవునికి చెప్పు. ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన సమాధానం ఇస్తాడు. కొన్నిసార్లు మనం దేవుని ఇంటికి వెళ్ళినా మనసు ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే మనం శరీరంతో మాత్రమే వెళ్తాము, హృదయంతో కాదు. ప్రార్థన అనేది పెదవులతో చెప్పే మాట మాత్రమే కాదు. అది హృదయం నుండి వచ్చే విశ్వాసం. నిజమైన ప్రార్థన దేవుని సన్నిధిని తెస్తుంది. నిజమైన ప్రార్థన జీవితాన్ని మార్చేస్తుంది. యేసు కూడా ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ ఎప్పుడూ తండ్రితో ప్రార్థనలో గడిపేవాడు. అయితే మనం ఎంత ఎక్కువ ప్రార్థించాలి? మన ఇల్లు కూడా ఒక ప్రార్థన మందిరంగా మారాలి. ప్రతిరోజు దేవుని నామం వినిపించాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండాలి. భర్త భార్య కలిసి ప్రార్థించాలి. తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రార్థించాలి. అప్పుడు ఆ ఇంటిలో దేవుని శాంతి నిలుస్తుంది. చాలా ఇళ్లలో కలహాలు ఎందుకు? ప్రార్థన లేకపోవడం వల్ల. చాలా హృదయాల్లో భయం ఎందుకు? దేవుని సన్నిధి లేకపోవడం వల్ల. కాబట్టి ఈ రోజు నుండే ప్రార్థనను మొదలుపెట్టండి. చిన్న ప్రార్థనైనా సరే, కాని నిజమైన హృదయంతో చేయండి. దేవుడు దానిని గౌరవిస్తాడు. ఆయన చెబుతున్నాడు, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను. ఇది కేవలం ఆనందం కాదు, అది పరలోక ఆనందం. ప్రపంచం ఇచ్చే సంతోషం తాత్కాలికం. కాని దేవుడు ఇచ్చే ఆనందం శాశ్వతం. ప్రపంచం ఇచ్చేది బయట నవ్వు. దేవుడు ఇచ్చేది లోపల శాంతి. ప్రపంచం ఇచ్చేది కొంతకాలం. దేవుడు ఇచ్చేది నిత్యమైనది. ఈ రోజు నీవు అలసిపోయి ఉండవచ్చు. ప్రార్థించడానికి కూడా శక్తి లేకపోవచ్చు. కాని ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకాళ్లపై పడు. ప్రభువా, నాకు సహాయం చేయి అని చెప్పు. చాలు. ఆయన వినుతాడు. ఆయన చేరువ అవుతాడు. ఆయన నిన్ను నిలబెడతాడు. ప్రార్థన మందిరం అనేది ఆశ కోల్పోయిన వారికి ఆశ్రయం. విరిగిపోయిన హృదయాలకు ఓదార్పు. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత. అప్పులలో ఉన్నవారికి మార్గం. కుటుంబ సమస్యలలో ఉన్నవారికి శాంతి. నీవు ఏ స్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రా నా సన్నిధికి. రా నా ప్రార్థన మందిరానికి. నేను నిన్ను ఆనందింపజేస్తాను. ఇది దేవుని ప్రేమ. ఇది దేవుని హృదయం. ఆయన నిన్ను దూరంగా ఉంచడు. ఆయన నిన్ను తిరస్కరించడు. నీవు పాపిగా ఉన్నా, బలహీనుడిగా ఉన్నా, విరిగిపోయిన వ్యక్తిగా ఉన్నా, ఆయన చెబుతున్నాడు, రా. ఈ రోజు మనం నిర్ణయం తీసుకుందాం.
ప్రార్థనను అలవాటు చేసుకుందాం. దేవుని సన్నిధిని ప్రేమిద్దాం. ఆయన మందిరాన్ని గౌరవిద్దాం. ఆయన వాక్యాన్ని వినుదాం. అప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది. కన్నీళ్లు సాక్ష్యాలుగా మారతాయి. బాధలు ఆశీర్వాదాలుగా మారతాయి. నిరాశ విజయంగా మారుతుంది. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను. ఈ రోజు ఆ ఆనందం నీ జీవితంలో ప్రవహించుగాక. నీ ఇంటిలో దేవుని శాంతి నిలుచుగాక. నీ హృదయంలో ప్రార్థన అగ్ని వెలుగుగాక. నీ జీవితంలో దేవుని మహిమ కనబడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమును స్తుతిస్తున్నాము. యెషయా 56 అధ్యాయం 7 వచనం వాక్యము చేత మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, నీ ప్రార్థన మందిరములో మమ్మల్ని ఆనందింపజేయుము. మా హృదయాల్లో ఉన్న బాధలను తొలగించుము. మా కన్నీళ్లను సంతోషంగా మార్చుము. మా కుటుంబాల్లో శాంతిని నింపుము. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత ఇవ్వుము. అప్పులలో ఉన్నవారికి మార్గం చూపుము. విరిగిపోయిన హృదయాలను బలపరచుము. ప్రార్థనలో నిలబడే కృప మాకు దయచేయుము. మా ఇళ్లను ప్రార్థన మందిరాలుగా మార్చుము. మా పిల్లలను ఆశీర్వదించుము. మా వివాహ జీవితాలను బలపరచుము. నీ సన్నిధిలో నిజమైన ఆనందాన్ని అనుభవించేలా చేయుము. యేసుక్రీస్తు మహిమగల నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.